న్యాచురల్ స్టార్ నాని. నాని సినిమాని అనగానే బేసిక్గా జనాల్లో ఒక నమ్మకం ఉంది, నాని సినిమాకి వెళ్తే మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వవు అని. ఎందుకంటే నాని స్టోరీ సెలక్షన్స్ అంత బాగుంటాయి. మీరు ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకోవచ్చు, మ్యాక్సిమం ఎక్కడ డిసప్పాయింట్ చేయడు, ఏదో ఒక పాయింట్లో మనని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ టైం వచ్చిన హాయ్ నాన్నతో సహా, హాయ్ నాన్న, దసరా, ముందు శ్యామ్ సింగరాయ్, ఇలా లైన్గా చూసుకుంటే అన్నీ బాగుంటాయి. ఆ నమ్మకంతో ఈ మూవీకి కూడా వెళ్ళాను, అదే సరిపోదా శనివారం. ఇలాంటి మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూసి చాలా ఇయర్స్ అయిపోతుంది. మన తెలుగులో చాలా ఇయర్స్ తర్వాత ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూశాను. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మెయిన్గా ఒప్పించుకోవాల్సింది వివేక్ ఆత్రేయ డైరెక్టర్ని. ఎందుకంటే చిన్న లైన్, స్టోరీ లైన్, అంటే నేను స్టోరీని రివీల్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ అని చాలామంది జనాలకి. హీరోకి కోపం ఎక్కువ, ఆ కోపాన్ని ఒక్కరోజు మాత్రం తీర్చుకోవాలి, అది శనివారం. ఆ శనివారం రోజున తన కోపాన్ని ఎలా తీర్చుకున్నాడో, ఎలా జరిగింది అన్నది కాన్సెప్ట్ తోటి ఇంత మంచి స్టోరీని అల్లడం, తీయడం, అసలు ఇంత మంచి అవుట్పుట్ రావడం చాలా అంటే చాలా గ్రేట్. అసలు మనకి ఎక్కడ సినిమా చూస్తున్నప్పుడు అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్నాయి కానీ ఓకే. లాస్ట్లో కొంచెం మంచి యాక్షన్ టైంలో కొంచెం సెంటిమెంట్ టైంలో యాక్షన్ పెట్టి కొంచెం ఇరిటేట్ చేస్తాడు, కానీ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్గా స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్స్ ఎన్నుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో క్యారెక్టర్స్ అయితే ఎవరి కాళ్ళు బాగా చేశారు. అందరికంటే ఈ సినిమా ఆ క్యారెక్టర్స్ లేకపోయినా వేరే వాళ్ళని రీప్లేస్ చేసైనా సినిమా తీయొచ్చు, కానీ ఎస్జే సూర్య లేకుండా మాత్రం ఈ సినిమా అసలు లేనే లేదు. ఎస్జే సూర్య కాకుండా అయితే ఈ సినిమా ఖచ్చితంగా కొంచెం డిసప్పాయింట్ చేద్దానేమో. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు, చాలా సినిమాలో చూసాం. ఈ సినిమాలో దానికి మించి ఉంటుంది అనమాట ఎస్జే సూర్యది. బేసిక్గా మన సినిమా చూస్తున్నప్పుడు హీరో ఎప్పుడు కనిపిస్తాడు, ఆ హీరోని యాక్షన్ ఎలిమెంట్స్ కానీ అవి చూడాలనుకుంటాం, కానీ ఇందులో యాక్చువల్గా ఫస్ట్ టైం ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ గురించి ఎస్జే సూర్య ఎప్పుడు వస్తాడా అన్నట్టు చూశాను. నాకు అనిపించింది, మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి. నాని అయితే ఎస్జే సూర్య ముందు కూడా తేలిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు అతని యాక్టింగ్. నానికి కంప్లైంట్ వచ్చి ఉంటుంది, లాస్ట్ టైం జెంటిల్మెన్ మూవీలో పేరు బాగుంది, దీన్ని మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదా అనిపించి ఉంటుంది. అందుకే ఈ మూవీలో మళ్ళీ ప్రియమోహన్ని తీసుకొని సూపర్గా పండించాడు. అంటే ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది, చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది పేరు కూడా. సినిమా అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. మెయిన్ ఇందులో చెప్పడం మర్చిపోయాను, మ్యూజిక్ ఉంటుంది భయ్య, జేక్స్ బేజోయ్. ఆల్రెడీ కింగ్ ఆఫ్ కొత్తలో చూసాము, అందులో ఒక లెవెల్ కొట్టాడు అనుకుంటే దానికి మించి డబల్. అసలు ఎక్కడికో ఏం తాకి కొట్టాడో తెలియదు, అంత బాగా కొట్టాడు. ప్రతి సీన్లోని తన పర్ఫెక్షన్ కనిపిస్తుంది ఈ సినిమాలో. మ్యూజిక్ కూడా సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు మూవీని అయితే చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.